శ్రీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బైక్. కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల వేడుకను నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకుంది. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అభిలాష్ అండ్ శర్వా సార్ అండ్ వంశీ సార్, అందరికి చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు షూట్. రెగ్యులర్ సినిమాలో కాదు ఇది, చాలా కష్టపడ్డాం. December 6 సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అందరికీ నమస్కారం. దిస్ మై ఫస్ట్ మూవీ ఇన్ Telugu. I've done one more movie in Tamil, but it has not released yet. So this is going to be my first film that's ever going to release. Thanks to everybody. Thanks to my director, sir. He has done an amazing work in this. Chala andamaina oka movie icharu manaki. And then obviously the ever young Mana Sharva sir. He's been amazing throughout the movie. You have to look at the visuals. Super ga ochindi asala. And again, Rajshekhar sir, I didn't get much time to speak with him, but every time that I did, it has been extremely amazing. So much to learn from him. And mana DOP sir, December 6th, come to the theaters, watch it. You will fall in love. You will just fall in love. This is one of a kind of movie. And the last thing that I want to say is, ne Hyderabad kotta, Telugu kadu. And so yeah, thank you so much. It's just a glimpse ante idi. నిన్న మొన్న థియేటర్స్లో వేసినప్పుడే చాలా కాల్స్ వచ్చాయి మాకు, విజువల్స్ బాగున్నాయి, సౌండ్ బాగుంది అని. మేము గ్యారంటీ ద బైకర్ టీమ్ ఏంటంటే, మీరు ఏదైతే ఈ మధ్యలో రేసింగ్ ఫిలిమ్స్ చూసి ఒక ఎగ్జైట్ అయ్యారో దానికి 1% ఎక్కువనే ఉంటుంది. ఇది షూర్ షాట్ గ్యారంటీ మా సైడ్ నుండి. కంపల్సరీ 6th వంశేనా కొడుతున్నాం, అది షూర్ షాట్. ఓకే, సో దీంట్లో ఇంకో ఇట్లేదు. సో యా, థ్యాంక్ యూ అండి. నాకు సర్వానంద్ గారు హీరోగా ఉన్నారు, ఇందులో నేను వెళ్ళి చేస్తే బాగుంటుందా, సరే ఇలాగే కదా మొదలు పెట్టాలి అని సబ్జెక్ట్ విని చాలా బాగుంది, మనకి సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని ఒప్పుకున్నాను. కానీ నిజంగా ఆ ఫిలిం ఎంత బాగా వచ్చిందో, ఆల్ బికాస్ ఆఫ్ అభిలాష్ రెడ్డి గారు. ఎస్, ఆయన ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి ఎలా యాక్ట్ చేయాలి అన్న ప్రతిదీ చెప్పి నన్ను చేయించుకున్నారు. నాకు నిన్న ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది, మీరు వచ్చి ఏమైనా మాట్లాడాలి అని అభి గారు చెప్తే నేను వచ్చి ఏం మాట్లాడేది, నాకు మామూలుగానే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతున్నా. అది చెప్పగానే నాకు యాంగ్జైటీ, నా కడుపు చెడిపోయింది, అన్నీ చెడిపోయింది, వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చి సరే ఏదో మాట్లాడాలి, ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మాట్లాడుతున్నాను. అండ్ సర్వానంద్ గారు నిజంగా వెరీ కోఆపరేటివ్, వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ ఆయన ఈ మాట చెప్పాలి. మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను, నేను రాజశేఖర్ గారు, నేను సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాను, చూశాను, మీరు సూపర్గా చేశారు, నాకు గూస్ బంప్స్తో వచ్చేసింది, అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు. రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ మై రియల్ అవార్డ్. సో థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. అలా చెప్పడమే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అండ్ ఈ సినిమా అభి చెప్పినట్టు మీరు చూడండి, ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇండియన్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ టు బి మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ బికాజ్ ఈ సినిమా చేయటం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఈ సీజీ షాట్లు కాదు, ఒరిజినల్ బైకర్స్తో పెట్టుకుని ఇండోనేషియాలో అక్కడికి వెళ్ళి మనం అక్కడ షూటింగ్ ఇక్కడ చీట్ చేస్తాం. కానీ ఇక్కడ మేము చెన్నై, కోయంబత్తూర్ అని వెళ్ళి ఇండోనేషియాలో బైకర్స్ కోసం వెళ్ళి బైకర్స్తో అక్కడ షూట్ చేసి వచ్చాం.
almost 4 months, and the kind of risks and challenges that we went through the film, I think అన్ని దాటుకుని వచ్చి ఒక గొప్ప సినిమా చేసామని అయితే గర్వంగా చెప్పుకోగలను. అండ్ ఈ సినిమా చేయటానికి నాకు అభికి కన్నా ఎక్కువ ధైర్యం, గట్స్, ఒక నమ్మకం ఉండాల్సింది ఓ ప్రొడ్యూసర్. అండ్ యూవీ క్రియేషన్స్కి ఇది లేకపోతే ఈ సినిమా ఉండేది కదా. అండ్ ఎస్పెషలీ వంశన్న, ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. గర్వంగా ఇది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఇచ్చో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ అంటే ఈ సినిమా ఫస్ట్ వంశన్ నాకు పంపించినప్పుడు ఒక కుర్రోడు ఇలాగా లూజర్ చేశాడు. అంటే లూజర్ నాకు బాగా నచ్చిన సిరీస్ అది. సో ఈ జస్ట్ కేమ్ అండ్ నరేటెడ్. సో అది నమ్మాడో ఎలా నమ్మాడో నాకు తెలియదు. అంటే ఒక బైకర్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలను, అంటే నేను చూపించగలను అని నమ్మి ఒక ఇంత పెద్ద కథ రాసుకుని వచ్చాడు. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీరందరికీ ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఐమ్ జస్ట్ వెయిటింగ్. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మీకు చూపించడానికి. అండ్ అభి, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్. అండ్ it just this film is a magic. It just changed